హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సోమవారం, జూన్ 29వ తారీఖు, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి అనమాట. అసలు పౌర్ణమి అంటేనే మనకి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, ఒక మహిమాన్వితమైనటువంటి రోజు. అందులో జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ అంటే ఇంకా విశేషమైనటువంటి పర్వదినము అనమాట. అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే, అందులో మన దేశం, మన భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైన దేశం కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ జ్యేష్ఠ పూర్ణిమ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని దీన్ని ఎక్కువగా ఎద్దుల పండుగ లేదా ఏరువాక పూర్ణిమగా చాలా భక్తి ప్రపత్తులతోటి నిర్వహించడం తరతరాల నుంచి కూడా ఆనవాయితీగా వస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పటిదాకా ఎండాకాలం ఉంటుంది, ఎండాకాలం పోయి తొలకరి జనులు అనేటువంటివి ప్రారంభమవుతాయి అన్నమాట, మొదలు పెడతారు. అంటే రైతులు వాళ్ళ యొక్క వ్యవసాయాన్ని మొదలు పెట్టేటువంటి రోజునే ఈ జ్యేష్ఠ శుద్ధ పౌర్ణిమ. దీన్నే ఏరువాక పౌర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. కాబట్టి అట్లాంటి మహిమాన్వితమైనటువంటి ఈ పవిత్రమైన రోజున రైతులందరూ కూడా ఏం చేస్తారంటే, వ్యవసాయానికి ప్రధానంగా వెన్నెముకగా నిలిచేటువంటి ఆ వృషభాలని వాళ్ళు ఎలా భావిస్తారు అంటే, సాక్షాత్తు పరమశివునికి పరమశివుని వాహనం ఏంది? నందీశ్వరుడు. కాబట్టి వాళ్ళు వ్యవసాయానికి వాడేటువంటి ఆ వృషభాలని, ఆ ఎద్దుల్ని కూడా వాళ్ళు పరమశివుని వాహనమైనటువంటి ఆ నందీశ్వరుని స్వరూపంగా భావించి పూజ చేస్తారనమాట. వాళ్ళు ఉదయాన్నే ఆ ఎద్దులన్నింటినీ కూడా నదులు, చెరువుల దగ్గరికి లేదా బావుల దగ్గర తీసుకెళ్ళి వాటికి శుభ్రంగా స్నానం చేయించి, వాటి కొమ్ములకంతా కూడా రంగులు పూసి, వాటి మెడలో గంటలు కట్టి, కాళ్ళకు గజ్జలు కట్టి, పూలతోటి అలంకరించి, రంగురంగుల వస్త్రాలతోటి అందంగా చాలా ధూపదీప నైవేద్యాలన్నీ కూడా వాటికి సమర్పించి చాలా అందంగా కూడా వాటిని అలంకరిస్తారనమాట. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలతోటి పూజలు చేసి ఆ ఎద్దులకు కూడా పరమాన్నం, జొన్న రొట్టెలు, ఇంకా ఏదో భక్ష్యాలు అంటే తీపి పదార్థం అనమాట, ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహారాల్ని సమర్పిస్తారనమాట. ఎందుకంటే ఆ ఎద్దులు వాళ్ళ యొక్క వాళ్ళ ఆహారానికి ప్రధాన నాంది, ఆధారం, జీవనాధారం. రైతులకు జీవనాధారం ఏంటి? ఆ కాడి, నాగలి, ఇవే కదా. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణిమ అంటే ఏరు అంటే నీళ్లు ప్రవహించేటువంటి రోజు అనమాట. కాబట్టి ఆ రోజు వాళ్ళు ఏం చేస్తారంటే, మొట్టమొదట ఈ ఎద్దులన్నింటినీ కూడా ఇందాక చెప్పినట్టుగానే చక్కగా అలంకరించి తీసుకెళ్ళి పొలానికి తీసుకెళ్ళి అక్కడ భూమిలో ప్రాంతానంతా కూడా శుభ్రం చేసి ముందర భూమి పూజ చేస్తారు. అక్కడంటే పసుపు కుంకుమ నీళ్లు చల్లి శుభ్రంగా పసుపు కుంకుమ పెట్టి పూజ చేసి, భూమిని అమ్మ, నేను ఈ రోజు నుంచి భూదేవి తల్లి, భూమాత, నేను వ్యవసాయాన్ని ప్రారంభిస్తున్నాను, నాకు చక్కగా పంటలు పండించి మంచి అనుగ్రహాన్ని ఇవ్వండి, మంచి సంపదని ఇవ్వమాట. అదే కదా వాళ్ళకి సంపద. పంటలు బాగా సమృద్ధిగా పండితే దాన్ని అమ్ముకుంటే రైతులకి డబ్బులు వస్తాయన్నమాట. అదేవిధంగా ఈ పంటలు పండడానికి కారణం ఏంది? వర్షం. కాబట్టి వర్షానికి కారణమైనటువంటి వరుణదేవుడిని కూడా చక్కగా పూజిస్తారనమాట. పూజించి తర్వాత వాటన్నిటికీ కూడా అక్కడ నైవేద్యాలు అంటే చూడండి, మనం ఏ పని చేసినా కూడా భగవత్ స్వరూపంగా అంటే భగవంతుణ్ణి ప్రార్థించి గనక ఏ పని మొదలుపెట్టినా కూడా మనకి ఆ పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది అనేటువంటి నమ్మకం మన నరనరాల్లో జీర్ణించుకోపోయింది. కాబట్టి వ్యవసాయదారులు కూడా వాళ్ళ యొక్క పొలం పనులు ప్రారంభించే ముందర ఈ పౌర్ణమి రోజున చక్కగా, కాబట్టి దీనిని ఏరువాక పౌర్ణమి అని చెప్పి రైతులందరూ ప్రతి సంవత్సరం పొలం దున్నేదైనా కూడా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం నిత్య నూతనంగా చాలా ఆనందోత్సాహాలతోటి ఈ పండుగని జరుపుకుంటారనమాట. ఇంకా కొత్త వ్యవసాయ కాలానికి నాంది పలికేటువంటి ఈ పూజ ద్వారా వాళ్ళు సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా సమృద్ధిగా పండాలని, భూమాత సస్యశ్యామలంగా వెలుగొందాలని, ఈ పశు సంపద అంతా కూడా ఆరోగ్యంగా అభివృద్ధి చెందాలి అని చెప్పి రైతులు చాలా భక్తి శ్రద్ధలతోటి ప్రార్థించుకొని తర్వాత వాళ్ళ యొక్క వ్యవసాయాన్నంతా కూడా ఆ రోజు నుంచి వాళ్ళు ప్రారంభం చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఈ ఏరువాక పౌర్ణమికి సంబంధించినటువంటి విశేషాలు అనమాట. ఏరువాక మనకు పాట కూడా ఉంది, ఏరువాక సాగాలో రన్నో ఓ రన్న
నీ కష్టమంతా తీరండి అంటే నువ్వు ఈ రోజు నుంచి వ్యవసాయ ప్రారంభిస్తే చక్కగా భగవంతుడిని ప్రార్థిస్తూ కనుక మొదలుపెట్టినైతే నీకు పంటలు బాగా బండి సమృద్ధిగా బండి నీ కష్టాలన్నీ కూడా తీరుతాయి. చూడండి మన కవులు ఎంత అద్భుతంగా రాశారో చూడండి, చిన్న పాటలో చిన్న పదాల్లో మహత్తరమైనటువంటి అర్థాన్ని వాళ్ళు ఇనుమడిస్తూ రాశారు. కాబట్టి ఆ పాసిమాల పాటలు ఎంత అద్భుతంగా మన జీవనానికి మన సామాన్య ప్రజానీకానికి మన జీవన శైలికి నిలువుట అర్థం పడతాయి అన్నమాట అవన్నీ కూడా. ఈ విధంగా ఇంకా జ్యేష్ఠ పౌర్ణమి అంటే ఈసారి పౌర్ణమి సూర్యోదయం తిథితో ఉంది, చంద్రోదయంలో కూడా ఉంది. ఒక్కోసారి చూడండి మనకి ముందు రోజు మధ్యాహ్నం వస్తుంది అనమాట, అంటే ముందు రోజు రాత్రి చంద్రోదయంలో ఉంటుంది, తెల్లవారి మధ్యాహ్నం దాకానే ఉంటుంటుంది ఎక్కువగా. అట్లా కాకుండా ఈసారి సూర్యోదయంతో పౌర్ణమి ఉండి మనకి ఈరోజు తెల్లవారుజాము అంటే చంద్రోదయం అంతా కూడా చక్కగా ఈరోజు ఈ పౌర్ణమి తిథి అనేటువంటిది ఉందన్నమాట. ఇంకా ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఇంకా విశేషం ఏంటంటే భద్రాచలంలో శ్రీ సీతారామ లక్ష్మణులకి చక్కగా అభిషేకం నిర్వహిస్తారు. ఈ వేసవి తాపాన్ని నుంచి ఆ ఉత్సవమూర్తులు రక్షించేందుకు ఇంకా లోక కళ్యాణం కోసం పంటలు బాగా వర్షాలు బాగా కురిసి పంటలు బాగుండి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలి అని చెప్పి లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ వాళ్ళందరూ భద్రాచలంలో ఈ సీతారామ లక్ష్మణ విగ్రహాలకి చాలా వైభవంగా పంచామృతాలతోటి స్నపదన తిరుమంజనం జ్యేష్ఠాభిషేకం అంటారనమాట దీన్ని. ఈ జ్యేష్ఠాభిషేకాన్ని చాలా వైభవంగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున భద్రాచలంలో నిర్వహిస్తారు. అదేవిధంగా మన తిరుమలలో కూడా 3 రోజుల పాటు ఈ జ్యేష్ఠాభిషేక కార్యక్రమాల్ని వైభవోత్సవంగా నిర్వహిస్తారనమాట. స్నపన తిరుమంజనం రకరకాల ద్రవ్యాలతోటి పాలు, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, కొబ్బరి నీళ్లు అంటే వేసవి తాపాన్ని నుంచి ఆ ఉత్సవమూర్తుల్ని రక్షించేందుకు వాళ్ళని కాదు లోక కళ్యాణం కోసం ప్రపంచంలో ఉండేటువంటి తాపాన్నంతా కూడా రక్షించి వర్షాలు బాగా పడాలి, ఇంకా తొలకరికి నాంది పలుకుతుంది. వచ్చేది వర్షాకాలం కదా, కానీ సమృద్ధిగా వర్షాలు పరిసి పంటలు బాగా బండి డ్యాములన్నీ కూడా చక్కగా నీళ్లతో నిండిపోయి అందరూ కూడా కళకళలాడుతూ నీరే కదా ప్రతి మనిషికి జీవనాధారం బతకాలంటే. కాబట్టి వాటిని ఆకాంక్షిస్తూ తిరుమలలో కూడా 3 రోజుల పాటు ఈ శ్రీవారి జ్యేష్ఠాభిషేకోత్సవాల్ని చాలా విశేషంగా మలయప్ప శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి చాలా వైభవంగా ఈ జ్యేష్ఠాభిషేక ఉత్సవ కార్యక్రమాలు అంటే స్నపన తిరుమంజనాన్ని విశేషంగా నిర్వహిస్తారనమాట 3 రోజుల పాటు. ఇంకా ఇది పురాణానికి సంబంధించి ఇంకా ఈ జ్యేష్ఠ పౌర్ణమికి పురాణానికి సంబంధించినటువంటి ఇంకొక విశేషం ఉంది. ఈ రోజున వట సావిత్రి వ్రతాన్ని కూడా చేస్తారనమాట. వట సావిత్రి వ్రతం అంటే మీకు అందరికీ కూడా గుర్తొచ్చేది ఏంటి అంటే సత్యవంతుడు సావిత్రి కథ అనమాట. మనం చాలా సినిమాల్లో కూడా వింటూ ఉంటాం. సత్యవంతుడు అనేటువంటి ఆయన కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తే అక్కడ ఆయన పాము గరిచి చనిపోతాడనమాట. ఆ విషయం ఆయన భార్య అయినటువంటి సావిత్రికి తెలుసు, తన భర్త అల్పాయుష్కుడు అని చెప్పి. సరే ఆమె ఏం చేస్తుంది చూడండి, ఆమె యమలోకానికి వెళ్ళి యముడితో పాటు తన భర్త ప్రాణాలను తీసుకొని పోతున్నటువంటి ఆ యముడిని వెంబడించి ఆయనతో పాటుగా వెళ్ళి ఆయనతో పోరాడి తన భర్త ప్రాణాలని తిరిగి రక్షించుకుంటుంది. కాబట్టి మన పురాణాల్లోనే మన భారతీయ మహిళలు అబలులు కాదు సబలులు నిరూపించినటువంటి అనేక కథలు, వీర వనితలు, వీర గాథలు కూడా ఎన్నో ఉన్నాయి. చరిత్రంగా చూసుకున్న రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ కూడా వీరోచితంగా పోరాడారు. అదేవిధంగా పురాణాల ప్రకారం చూసుకున్న ఈ రోజున మనము వట సావిత్రి వ్రతం చేస్తారు. వట సావిత్రి వ్రతం అంటే మర్రి చెట్టు ఉంటుంది కదా, ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ చక్కగా నీళ్లు పోసి తర్వాత దాని చుట్టూ ఒక దారం చుడతారనమాట. పోసి తర్వాత ఆ మర్రి చెట్టు ముందర ఒక చక్కటి నీళ్లు చల్లి అక్కడ పసుపు నీళ్లు చల్లి చక్కగా బియ్యపిండితో ముగ్గేసి చక్కగా అమ్మవారిని పెట్టి గౌరీదేవిని పెట్టి చక్కగా పూజ చేసుకొని ఈ వట సావిత్రి వ్రతకి సత్యవంతుడు ఈ సావిత్రిదేవి కదా ఆ భర్త ప్రాణాలు పోయిన తర్వాత యమధర్మరాజు తీసుకుని వెళ్తుంటే ఆమె వెంబడిస్తూ ఉంటుందన్నమాట. ఆయనకి అర్థం కాదు, ఎందుకంటే ఆమె అంత పతివ్రత శిరోమణి, తన తపశక్తి యోగ. ఎవరైనా మీరు అనుకోవచ్చు ఎవరైనా పైలోకాలకి మనిషి పోతే మనం అందరం వెళ్ళగలగమా? వెళ్ళి ఆమె ఎలా వెళ్ళిందంటే ఆమె తన యొక్క తపశక్తి, తన పాతివ్రత్య మహిమ, యోగ శక్తి ద్వారా, యోగ సాధన ద్వారా యముడిని వెంబడిస్తూ వెళ్ళింది. చివరికి యమధర్మరాజు ఏం చేస్తాడంటే నీ పతి ప్రాణం తప్ప ఏదైనా వరం కోరుకోమంటే వృద్ధులైనటువంటి నా అత్తమామలు పోయిన రాజ్యం విరిగి ఉంటుంది. చివరికి అన్నీ కోరుకో, 3వ వరం కోరుకోమంటే నాకు సంతానాన్ని ప్రసాదించు ఉంటుంది. ఆయన దాంట్లో సరే పతి ప్రాణం అడగలేదు కదా అని చెప్పి ఆయన కూడా ధ్యాసలో అలాగే అంటాడు. అప్పుడు ఆమె అంటుంది భూలోకంలో మీకు తెలియని ధర్మం ఏముంది, భర్త లేకుండా
ఏమన్నా బిడ్డల్ని ఎలాగంటారు? ఏమన్నా కుంతీదేవి కర్ణుడిని సూర్యుడిని అలా ఉపాసన చేయంగానే బిడ్డలు పడ్డానికి భూలోకంలో మెచ్చుతారా ఒప్పుతారా? కాబట్టి నా పతి లేకుండా నేను ఎలా బిడ్డల్ని కంటానని చెప్పి తన యొక్క చాకచక్యంతో, నేర్పరితనంతో, తన పాతివ్రత్య మహిమతోటి, తపశక్తితోటి, యోగశక్తితోటి యమధర్మరాజును వెంబడిస్తూ వెళ్ళి ఆయన్ని మెప్పించి చివరికి తన యొక్క పతి ప్రాణాలని రక్షించుకుంటుంది అన్నమాట. చూడండి, పురాణాల్లో కూడా మన భారతీయ స్త్రీలు అబలులు కాదు సబలులు అని నిరూపించినటువంటి ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ వటసావిత్రి వ్రత పూజని ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్వహించుకోవచ్చు. కుదరనటువంటి వాళ్ళు చక్కగా ఇంట్లోనే పసుపుతోటి గౌరీదేవిని చేసుకొని అమ్మవారిని పూజించుకొని ఈ కథని చదువుకోవచ్చు అనమాట. ఇలా ఈ వటసావిత్రి వ్రత పూజ చేసుకోవచ్చు. ఇంకా పౌర్ణమి అంటేనే అసలు మహాలక్ష్మి జన్మించిన రోజు క్షీరసాగరం నుంచి మనకు తెలిసిందే కదా. కాబట్టి చక్కగా ఆ రోజు లక్ష్మీ సహస్రనామం చేసుకోవచ్చు, లలితా సహస్రనామం చేసుకోవచ్చు. ఇలా సరే మనం ఏవైనా సరే చక్కగా మనం ప్రతి పౌర్ణమికి కూడా 3 సార్లు ఉదయం, ఆ రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చంద్రబింబులలో మన ఆవు పాలు పళ్ళెల్లో పెట్టుకొని ఆ చంద్రబింబము ఆవు పాలలో పడేటట్టు దాంట్లో మనం ఆ చంద్రబింబాన్ని దర్శిస్తూ కనుక లలితా సహస్రనామాన్ని కనుక పఠించినట్లయితే మనకి విశేషమైనటువంటి సత్ఫలితాలు, పుణ్యఫలం అనేటువంటిది లభిస్తుంది. అంటే మనం దాని యొక్క అంతరార్థాన్ని కనుక అర్థం చేసుకుంటూ చదివి, ఎందుకంటే చంద్రమా మనసో జాత, చంద్రుడు మనఃకారకుడు, మన మనసు మీద ప్రభావితం చూపిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రశాంత మనస్కులమయ్యి ఆ సహస్రనామంలో ఆ స్తోత్రాల్లో ఉండే అర్థాలని తెలుసుకుంటూ మన మనసుకి ఎక్కించుకుంటూ చదువుతామో అప్పుడు మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో అంతా ఆనందమయంగానే ఉంటుంది. అంతే కదా, మన శరీరాన్ని మనసుని మనం ఎప్పుడైతే సమ్మిళితం చేసుకుంటామో, నిగ్రహించుకోగలుగుతామో అప్పుడే ప్రపంచమంతా ఆనందమయం అన్నమాట. అది దానికోసమే ఈ యోగా, ఈ తపశక్తి, పూజ ఇవన్నీ ఎందుకు చేసుకోవాలి అంటే వాటి కోసం మన మనసును నిగ్రహించుకునే శక్తిని మనం సంపాదించుకోవడం కోసమే అన్నమాట. కాబట్టి ఈరోజు చక్కగా ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవచ్చు. పౌర్ణమి రోజున విశేషంగా చేస్తూ ఉంటారు. కాబట్టి చూడండి, మనకి ఈసారి 2 జ్యేష్ఠ మాసాలు వచ్చాయి. అధిక జ్యేష్ఠ మాసం, నిర్జ్యేష్ఠ మాసం. అధిక జ్యేష్ఠ మాసంలో చేస్తే అధికంగా ఫలం వస్తుందని చెప్పుకున్నాం. కాబట్టి అధిక జ్యేష్ఠ మాసంలో మనం చేసినటువంటి అధికమైనటువంటి పుణ్యాలు, వ్రతాల వల్ల వాటన్నిటిని కూడా ఈ నిజ జ్యేష్ఠ మాసంలో నిజంగా మనం అనుభవించవచ్చు అనమాట. చూడండి ఎంత ప్రాస కుదిరిందో చూడండి. అధిక జ్యేష్ఠ మాసం, నిర్జ్యేష్ఠ మాసం. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మనం చేసినటువంటి అధికమైనటువంటి పుణ్యకర్మలు, పూజలు, పుణ్యాలు వాటన్నిటి యొక్క ఫలితాలని మనం నిజ జ్యేష్ఠ మాసంలో చక్కగా అనుభవించవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి రోజుల్ని, కాకపోతే ఇప్పుడు ఏరువాక పౌర్ణమి అనేటువంటిది అంతా ఇదైపోయింది. ఎప్పుడు పడితే అప్పుడు నాట్లేసేస్తున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు ఇదేస్తున్నారు అనమాట. కాబట్టి ఇది వరకు ఇప్పుడు నాగలి పోయింది, ఇది నాగలి, కాడెద్దులు వాటన్నిటిని వ్యవసాయ పనిముట్లు పక్కన పడేసి ఉంటారు కదా. వాటన్నిటిని శుభ్రంగా కడిగి తుడిచి వాటన్నిటిని బొట్లు పెట్టి పూజ చేసి, ఆ నాగలికి పూజ చేసి, ఆ కాడికి పూజ చేసి, ఎద్దులకు పూజ చేసి, భూమికి పూజ చేసి, వరుణుడికి పూజ చేసి, ఇవన్నీ ఎంతటి పవిత్ర భావంతో భగవత్ శక్తితో చేస్తామో అప్పుడు వాటిల్లో ఒక రకమైనటువంటి శక్తి నిబిడీకృతమయ్యి మనం పండించేటువంటి పంట కూడా బలవర్ధకమయ్యి దాన్ని తిన్నటువంటి మనకు కూడా మంచి ఆ భగవద్ దృష్టి దాని మీద పడుతుంది. కాబట్టి మనకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవి. ఇప్పుడు ఏముందండి, మనం ట్రాక్టర్లు, యంత్రాలు పెట్టి ఎప్పుడు పడితే అప్పుడు వేస్తున్నాం. చూడండి, ఇప్పుడే అసలు చాలా చోట్ల మా అమ్మ వాళ్ళు ఎల్లాయిపడి పోతూ ఉంటే ఎప్పుడో నేను వారం 10 రోజుల క్రితం పోయినప్పుడు నాట్లు అయిపోయినాయండి. అప్పుడే ఇంత ముందర పౌర్ణమికి వస్తే భూమిని దున్ని వర్షాకాలం కోసం ఎదురు చూసి నాట్లేసేవాళ్ళు. అంటే ఏదైనా భగవద్భక్తితో చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఈ ఇంజన్లు, పొలాలు, పైపుల ద్వారా నీళ్లు వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు పండిస్తూనే ఉంటారు. 3 నెలలకే పంట వస్తుంది. మనం అది తింటున్నాం కాబట్టి మనం ఏం ఆరోగ్యంగా ఉంటున్నామో అందరికీ తెలిసినటువంటి విషయమే కదా అది. కాబట్టి ఇంత ముందర ప్రతి రోజుల్లో మన పెద్దవాళ్ళు ఏ పని చేసినా, ఏది చేసినా, అది వ్యవసాయమే కాదు, ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకను, ప్రతి పని వాళ్ళు తినడం, తాగడం, పడుకోవడం, ఎవరికి పెట్టడం, చేయడం ఇవన్నీ కూడా భగవదార్పణంతో చేసేవాళ్ళు. కాబట్టి తెలియకుండా ఇప్పుడు మన భగవంతుడికి నైవేద్యం ఎందుకు పెడుతున్నామంటే ఆయన దృష్టి పడితే చాలు ఆ ప్రసాదాన్ని తింటే, అది ప్రసాదాన్ని తింటే ఆ భగవంతుడి యొక్క దృష్టి, కరుణా వీక్షణాలు దాని మీద పడడం వల్ల అలాంటి ఆహారాన్ని మనం భుజించినట్లయితే మనకు కూడా తెలియనటువంటి శక్తి నిబిడీకృతమయ్యి మన శరీరం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది అనమాట. ఇలా భావించేటువంటి వాళ్ళు మన పూర్వీకులు. కాబట్టే వాళ్ళు యోగశక్తి, తపశక్తితోటి సావిత్రి యమధర్మరాజును వెంబడించి అంత దూరం వెళ్ళగలిగింది. మనమే వెళ్ళగలుగుతాం ఎక్కడికైనా.
వెళ్ళారంటే ఖచ్చితంగా వెళ్ళగలిగింది ఆమె, వెళ్ళగలిగింది. ఋషులు వాళ్ళందరూ ఇప్పుడు ఈనాడు సైంటిస్ట్ నిరూపిస్తున్నటువంటి విషయాలన్నింటినీ వాళ్ళు ఆ రోజు ధ్యాన శక్తితోటి, యోగ శక్తితోటి ఎప్పుడో చెప్పారు, పలానా చోట ఇలా జరుగుతుంది, పలానా చోట అని చెప్పి. ఇప్పుడు కూడా మన పంచాంగం రాసేటువంటి వాళ్ళు పలానా రోజు గ్రహణం వస్తుందంటే వస్తుందా లేదా? కాబట్టి ఇంతకుముందు అంతే పంచాంగం అంటే తిథి, వార, నక్షత్రం, కరణం, యోగం ఎన్ని చూసుకో. ఈరోజు ఏ యోగం ఉంది, ఈ సంవత్సరం పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా పండుతాయి, దాన్ని బట్టి ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క దృష్టితో ఆలోచించి చేసేవాళ్ళు. కాబట్టే అప్పుడు అందరూ కూడా ఎక్కువగా ఆరోగ్యంగా, ఎక్కువ సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళు ఆరోగ్యంగా జీవనాన్ని గడపగలిగారు. మనం ఇప్పుడు చూడండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పుట్టడానికి మందులు, పుట్టిన తర్వాత మందులు, జీవితం అంతా మందులమయమైపోయింది అనమాట. కాబట్టి మనం కూడా ఏది చేసినా కూడా భగవదార్పణంతో భగవంతుని ప్రార్థించి చేసినట్లయితే ఆయన యొక్క కరుణా కటాక్ష వీక్షణాలతోటి మనం చేసే ప్రతి పని కూడా సత్ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఇది జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమికి సంబంధించినటువంటి విశేషాలు. కాబట్టి ఈ రోజున ఏ పని మొదలుపెట్టినా కూడా అందరికీ కూడా సక్సెస్ అవుతుంది. కుదిరినటువంటి వాళ్ళు ఉదయం 3 సార్లు చేయండి ఈరోజు లలితా సహస్రనామ పారాయణ. నేను చాలాసార్లు చెప్తుంటాను మీకు. కుదరినటువంటి వాళ్ళు కనీసం సాయంత్రం వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసి ఆరు బయట కూర్చొని ఒక పళ్ళెల్లో ఆవు పాలు పోసుకొని దాంట్లో చంద్రబింబాన్ని దర్శిస్తూ మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఆ లలితా సహస్రనామాన్ని పఠించినట్లయితే ఆ అమ్మవారు, ఎందుకంటే షోడశ కళాన్ని పరిపూర్ణంగా ఉంటాడు చంద్రుడు అనమాట. కాబట్టి మనకు కూడా ఒక నిబిడీకృతమైనటువంటి ప్రకృతిలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి తెలియకుండా మనకు కూడా ఆపాదించబడుతుంది. మనం కూడా ఆ ప్రకృతిలో కూర్చొని ఆ లలితా సహస్రనామాన్ని పఠించి ఆ ఆవు పాలను నైవేద్యంగా పెట్టి మనం కూడా తీసుకున్నట్లయితే ప్రసాదంగా మనకు కూడా శక్తి అనేటువంటిది వస్తుందన్నమాట. కాబట్టి వ్యవసాయానికి కూడా వాళ్ళందరూ ఇవన్నీ పూజించి ఆ రోజు టెంకాయ కూడా చూడండి మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఆ పశుపక్షాదులను కూడా పూజించడం జరిగింది ఏది కూడా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం దాని యొక్క అంతరార్థాలు తెలుసుకొని, ఏదో మన పెద్దవాళ్ళు ఆచరించారు మూఢనమ్మకాలు అలా కొట్టిపారేయకుండా దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని మనం కూడా చక్కగా పాటించినట్లయితే మనకు కూడా తెలియనటువంటి శక్తి అనేటువంటిది, ఒక రకమైన యోగ శక్తి, తపశక్తి అనేటువంటిది మనకు కూడా అలవాటు అవుతుంది, లభిస్తుంది అనమాట ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవు నేతితోటి చక్కగా దీపారాధన చేసుకొని ఆ లలితా సహస్రనామాన్ని పఠించి, ఇప్పుడు ఎందుకంటే వ్యవసాయం చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యవసాయాన్ని ఒక సక్రమమైన పద్ధతిలో, అంటే ఇప్పుడు ఋతువులు అన్నీ కూడా కాలానుగుణంగా అన్నీ మారుతున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, ఎలా పడితే అలా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజున వృధా పోనీయకుండా ఆ భూమి పూజ చేసుకొని చక్కగా పంటలు వేసున్నా సరే ఇదిగో పడినటువంటి పంట ఆ భగవంతుడి యొక్క దయ వల్ల మాకు సక్రమంగా పండాలి, రైతులందరూ కూడా ఆనందంతో వర్ధిల్లారని. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. మన భారతదేశానికి రైతే వెన్నెముక అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున సద్వినియోగం చేసుకొని ఆ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. మీకు అందరికీ కూడా జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. మన భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ మనకు అందరికీ కూడా ఈ జ్యేష్ఠ పూర్ణిమ యొక్క శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నానండి.